ఈ కథని రామాయణం ధర్మార్థ విస్తరంగా అర్ధకామాదుల గురించి 24,000 శ్లోకాలలో 500 సర్గలుగా 6 కాండలుగా బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలుగా రాయాలని, తరువాత కథని ఉత్తరకాండగా మలచాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుని ఈ రచన అంతా జరుగుతూ ఉండంగా ఈ రచన పూర్తయ్యేటప్పటికీ నిజంగా గాథలో సీతా పరిత్యాగం, లక్ష్మణుడు వచ్చి గంగానదీ తీరాన సీతని వదిలివేయటం, ఆవిడ గర్భవతి అవ్వటం, లవకుశులు జన్మించటం, లవకుశులు తన ఆశ్రమంలోనే ఉండటం, ఇదంతా కూడా ఎవరికి చెప్పాలి? ఈ గాథ అంతా రచనంతా పూర్తయింది కాబట్టి దీన్ని ఎలా ప్రచారం చేయాలి? గానయోగ్యమైనటువంటి ఈ శ్లోకాలని ఎవరికి నేర్పాలి? తగిన పాత్రత కలవారెవరు అని వెతుకుతున్నప్పుడు అక్కడ తన శిష్యులుగా తన వద్ద అన్ని రకాల శాస్త్రాలని విద్యల్ని నేర్చుతున్నటువంటి ముద్దులొలికేటటువంటి లవకుశులు కనిపించాయి. ఆ లవకుశులకి ఈ రామాయణ గాథనంతటిని చక్కగా బోధించాడు. వాళ్ళు కూడా మిక్కిలి శ్రద్ధాభక్తులతో ఆ గాథనంతా కూడా వాళ్ళు చక్కగా అవలీలగా అనతి కాలంలోనే అంతా కూడా చెప్పగలిగారు. అప్పుడు అక్కడ ముందరగా ఋషివాటికల్లో దాన్ని ప్రదర్శించటం జరిగింది. అక్కడున్న ఋషులందరూ కూడా చాలా సంతోషించారు, ఎంత చక్కని అద్భుతమైన రామాయణ గాథని వినగలిగాము అని. అయితే ఈ లవకుశులకు ఉపదేశించినటువంటి కథకి పేరు, ఇది రామాయణం మాత్రమే కాదు, ఇది సీతాయాశ్చరితం మహత్. సీతాయాః చరితం మహత్. ఇది సీత యొక్క చరిత్ర. అంతేకాదు పౌలస్త్య వధ, బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్యుడు, ఆ పులస్తుని యొక్క మనువడు రావణాసురుడు. కాబట్టి పౌలస్త్య వధ, సీతాయాః చరితం, సీతాయాశ్చరితం, ఇక్కడ కలిపితే సంధి శా కింద చావుతవుతుంది. సీతాయాశ్చరితం మహత్ అనే ఈ 2 పేర్లు కూడా ఈ రామాయణానికి ఉన్నాయి. అయితే ఇక్ష్వాకు వంశ రాజులందరూ కూడా సరయూ నదీ తీరంలో సుభిక్షమైనటువంటి కోసల దేశంలో రాజధాని అయోధ్యలో వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, ఇక్కడ ఈ పరిపాలన ఈ కథంతా సాగుతున్నప్పుడే అక్కడ వాల్మీకి మహర్షి ఈ లవకుశులకి ఈ రామాయణ గాథని చెప్పటం, ఆ గాథ నెమ్మదిగా ప్రచారం అవుతూ అయోధ్యకి చేరటం, ఈ కథంతా కూడా ఈ అనుష్టుప్ చందో రచనగా ఆయన చక్కటి నిష్ఠతో దర్పలు పరుచుకుని ఒక మహత్తరమైన కార్యం చేస్తున్నాననే దీక్షతో వాల్మీకి రామాయణ గాథని రాయటం ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ లోపల అసలు రామాయణం మొదలవటానికి గల కారణాన్ని కూడా ఇక్కడ పూర్వగాథలు చెప్పుకుందాం అన్నాం కదా. ఈ పూర్వగాథల్లో ఏమైందంటే, రావణాసురుడు భయంకరమైనటువంటి ప్రవర్తనతో దేవతల్ని మహర్షుల్ని అల్లలాడిస్తూ ఉంటాడు. సజ్జనులైన వాళ్ళందరూ కూడా అతని దాడికి వాళ్ళు తట్టుకోలేక చాలా బాధలు పడుతూ ఉంటారు. పతివ్రతలైతే చెప్పక్కర్లేదు, ఋషివాటికలనైతే చెప్పక్కర్లేదు. మరి మహాశివభక్తుడై అనేకమైన యజ్ఞాలు యాగాలు నిష్ఠ శివపూజా దురంధరుడైనటువంటి అతను బ్రహ్మదేవుణ్ణి అనేక వరాలు పొందాడు. ఆ వరాల కారణంగా అతను విర్రవీగిపోయి అష్టదిక్పాలకుల్ని కూడా తన వశంలో పెట్టుకుని నానా బాధలు పెడుతున్నటువంటి సమయంలో ఆ బాధల్ని భరించలేక దేవతలంతా మనకి ప్రతి కథలో ఉన్నట్టుగానే ముందర బ్రహ్మదేవుడి దగ్గరికి తర్వాత విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఆ వరాలకి అనుగుణంగా అతను ఏమని కోరుకున్నాడు, నేను దేవతల వల్ల యక్ష వల్ల గంధర్వ వల్ల కిన్నరుల వల్ల అన్ని రకాల జాతులు చెప్పి ఒక మనిషిని వదిలేశాడు. ఎందుకని, మనిషి చేతిలో నేనెందుకు చచ్చిపోతాను, మనిషిని అవలేలుగా నేను చంపగలను కదా అనుకుంటాడు.
ఈ కారణం చేత అతను మనిషిని వదిలేసేటప్పటికి అప్పుడు విష్ణుమూర్తి ఉపాయంగా తాను నరావతారం, మనిషిగా అవతారం ఎత్తి దైవాంశ గురించి లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు అయితే మాయా మానుష విగ్రహుడు రాముడు. ఇతడు మనిషిగా జీవించాడు, మనిషిగా ఉన్నాడు, మనిషిగా ఆలోచించాడు, మనిషిగా బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, దుఃఖించాడు. అన్ని రకాలైనటువంటి మానవుడు అనుభవించే అన్ని కష్టాలని అనుభవించేటటువంటి ఒక మానవ మూర్తిగా అతను భూలోకంలో పుట్టడానికి ఇక్కడ కొన్ని పూర్వగాథలు ఉన్నాయి. ఆ గాథల్ని ఇవాళ మనం పూర్వగాథలు కొన్ని చెప్పుకుందాం. అవన్నీ కూడా రేపు మనం రామాయణం చెప్పుకునేటప్పుడు మనకి బాధ రాదు. ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తికి కూడా భృగుపత్రిని సంహరిస్తాడు. ఆవిడ దుష్టురాలై రాక్షసులకి సాయం చేస్తూ దేవతల్ని పీడిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ భృగు మహర్షి అక్కడికి వచ్చి భార్యని కోల్పోయిన దుఃఖంతో అతను శపిస్తాడు విష్ణుమూర్తిని. ఏమనంటే, నువ్వు కూడా భార్యా విరహంతో నానా బాధలు పడతావు, దుఃఖాలు పడతావు, నీ భార్యని ఎవరో నీకు దూరం చేస్తారు అని శపిస్తాడు. అక్కడ విష్ణుమూర్తి తర్వాత వెంటనే మరుక్షణమే అతని తప్పును అతను తెలుసుకుని మరి విష్ణుమూర్తి పాదాల మీద నేను చాలా తప్పు చేశాను, నిన్ను అనవసరంగా ఇలా శపించాను అని బాధపడిపోతూ ఉంటే భృగువు ఆయన భక్తుడే కాబట్టి ఆయన ఏం పర్వాలేదు, నేను దీన్ని ఒక వరంగా తీసుకుంటాను, రావణ సంహారం కోసం నేను మానవుడిని పుడతాను అని. అలాగే ఇంకొక గాథ ఏంటంటే, మరి రావణాసురుడికి కూడా ఒక శాపం ఉంటుంది. ఆ శాప కారణం చేత వానర వీరుల సాయంతో అక్కడ రాముడు రావణుణ్ణి జయించటం అనేటటువంటి పూర్వగాథలన్నీ కూడా ఇందులో కలిసి ఉంటాయి. బ్రహ్మ రావణవధ కోసం, రామనారాయణుని సేవ కోసం అప్సర స్త్రీలని, గంధర్వ స్త్రీలని వానర రూపులుగా పుట్టేందుకు ముందరే ఒక రంగాన్ని సమాయత్తం చేస్తారు. ఎందుకంటే రాముడు వానరుల సాయంతో రావణాసురుణ్ణి జయించాలి. రావణాసురుడు అజేయుడు, ఇంద్రుణ్ణే భయపెట్టినవాడు, అష్టదిగ్బాలకుల్ని అల్లకల్లోలం చేసినటువంటి వాడు. కాబట్టి అటువంటి వాడిని మనం సంహరించాలంటే రామునికి సహాయంగా వానరులుగా పుట్టిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళు కాదు. స్వయంగా బ్రహ్మ నోటి నుంచి జాంబవంతుడు వచ్చాడు. మరి వాయుదేవుని పుత్రుడుగా హనుమంతుడు అవతరించాడు. ఇలా అనేక మంది, భల్లూక ప్రభువు జాంబవంతుడు బ్రహ్మముఖం నుంచి పుట్టేశాడు, అప్పటికే పుట్టాడు. ఇంద్రుడి వలన వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు, బృహస్పతి వలన తారుడు, కుబేరుడి వలన గంధమాదనుడు, విశ్వకర్మక వలన నలుడు. ఈ నలుడు గురించి మనం మరీ చెప్పుకోవాలి. ఎందుకంటే సముద్రాన్ని హనుమంతుడు దాటాడని మనం ఎంతో వింతగా అబ్బురంగా చెప్పుకుంటాం కదా. హనుమంతుడు ఒకడు దాటాడండి. ఇంతమంది, ఇన్ని వేల మంది కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఎలా దాటాయండి సముద్రాన్ని? ఇది ఏమన్నా జరిగే పనేనా అంటే దానికి ఒక వారధిని నిర్మించాడు నలుడు. ఈ నలుడికి రాయి వేస్తే నీళ్లలో తేలేటటువంటి శక్తి విశ్వకర్మ పుత్రుడు అవటం వల్ల ఉంది. ఆ రహస్యాన్ని సముద్రుడు శ్రీరామచంద్రుడితో చెప్తాడు. ఇదంతా పూర్వగాథలు తెలిస్తే కానీ మనకి తెలియని విషయాలు అన్నమాట. కాబట్టి ఆ నలుడు అప్పుడు ఆయన తర్వాత అగ్ని వలన నీలుడు పుట్టాడు, అశ్విని దేవతల వలన మైందద్విధులు పుట్టారు. వీళ్ళందరూ కూడా రామరావణ యుద్ధంలో ఏదో ఒక రోజున తమ ప్రతాపాన్ని చూపి రాక్షస సేనని సంహరించినటువంటి వాళ్ళే. వరుణుడి వలన సుషేణుడు అనేవాడు పుట్టాడు, పర్జన్యుని వలన శరభుడు పుట్టాడు, వాయుదేవుని వలన శివాంశతో హనుమంతుడు చేసిన వీరవిహారం మనందరికీ తెలిసిందే. ఇచ్ఛా సంచారం కలిగిన దైవాంశతో పుట్టాడు హనుమంతుడు. అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం అని మనకి సిద్ధులు, 8 సిద్ధులు. ఆ సిద్ధులన్నీ ఆయనకున్నాయి. అమాంతం చిన్నగా అయిపోగలడు, పెద్దగా అయిపోగలడు. ఇలాంటి శక్తి ఉండటం వల్లనే అనేక మంది రాక్షసుల్ని అతను అవలీలగా జయించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పూర్వరంగం సిద్ధమై అప్పుడు రావణ సంహారం జరిగింది. రావణుడు ఇంకా అనేకమైనటువంటి శాపాలకి గురయ్యాడు. పుంజిక స్థల అనేటటువంటి ఒక అప్సర స్త్రీ
మరి నలకూబరుడి రంభ నలకూబరుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడు అతను బలాత్కారం చేస్తే ఆ నలకూబరుడు పెట్టిన శాపం, నలకూబరుడి శాపం రావణాసురుడికి ఎందుకు తగలలేదంటే ఆయన యొక్క మహిమ ఇంకా గొప్పది అవటం చేత కలగలేదు. మరి ఇటువంటి శాపాలన్నీ కూడా ఉండటం చేత నువ్వు ఒక పరస్త్రీ అంగీకారం లేకుండా ఆమెను బలాత్కరిస్తే తల పగిలిపోతుంది అనే శాపం కూడా రావణాసురుడికి ఉండటం, ఇటువంటి పూర్వగాథలన్నీ మనం తెలుసుకుంటే రామాయణ కథ తరువాత ఎలా జరిగింది, ఎందుకు జరిగింది మనకు తెలుస్తుంది. అలాగే విశ్వామిత్ర పాత్ర మనకి రామాయణంలో బాలకాండలో చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. అక్కడ ఏమిటి విశ్వామిత్రుడు, అలాగే సీతా కళ్యాణ ఘట్టంలో కళ్యాణం అయిపోయిన తర్వాత మనకి పరశురామ పాత్ర వస్తుంది. ఈ పరశురాముడు విశ్వామిత్రుడు వీరి గాథ కూడా ఒక పూర్వగాథ ఉంది. ఆ పూర్వగాథ ఏమిటంటే రుచీకుడు అనేటటువంటి ఒక మహర్షి ఉంటాడు. ఆయన గాధిరాజు కుమార్తె రాజుగారి కూతుర్ని వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటాడు. ఏ రాజైనా అడవుల్లో తపస్సు చేసుకునే గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఏ విధమైన ధనధాన్యాలు లేనటువంటి వ్యక్తికి పిల్లనివ్వటానికి ఇష్టపడరు. అలాగే ఆ రాజు కూడా కానీ ఇష్టం లేదని చెప్తే ఆయన తపస్సంపన్నుడు కదా ఎక్కడ శపిచ్చేస్తాడో అని ఆయన ఏమంటాడంటే నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలని 1000 పట్టుకొస్తే ఇస్తాం అమ్మాయిని అంటాడు. ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఇంద్రుడిని ప్రార్థించి అటువంటి గుర్రాలను తెప్పించి ఇచ్చేస్తాడు. ఆయన తపశ్శక్తికి ఇంద్రుడు అనుగ్రహించి ఆ గుర్రాలను ఇవ్వటంతో ఆయనకి తన కూతురైన సత్యవతినిచ్చి వివాహం చేస్తాడు. రుచీకుడు సత్యవతి వీళ్ళిద్దరూ కూడా మరి సంతానం కోసం ఆలోచిస్తున్న సమయంలో ఆ గాధిరాజుకి సత్యవతి ఒక్కతే కూతురు. మరి కూతురికి పెళ్ళైపోయింది. అప్పుడు గాధిరాజు వచ్చి మహాతపస్సంపన్నుడైన ఆ అల్లుడైన రుచీకుడిని అడుగుతాడు, ప్రభు స్వామి మహర్షి మీ దివ్య శక్తితో మాకు పుత్ర సంతానం కలిగేలాగా మీరు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని. అప్పుడు రుచీకుడు ఏం చేస్తాడంటే ఒక హవ్యాన్ని తయారు చేస్తాడు. తయారు చేసి ఆ హవ్యాన్ని భార్యకి ఇస్తాడు. ఏమనంటే నువ్వు 2 చేస్తాడు, 2 తయారు చేసి నువ్వు ఈ హవ్యాన్ని స్వీకరించు. ఇది కనుక స్వీకరిస్తే జప హోమ తత్పరుడైనటువంటి మంచి తపస్సంపన్నుడైన కొడుకు పుడతాడు. ఇది మీ అమ్మగారికి ఇవ్వు. ఇతడు క్షత్రియ సంహారం శత్రు సంహారం చేయగలిగిన మహావీరుడు క్రూరుడు అయినటువంటి ఒక కుమారుడు వాళ్ళకి పుడతాడు అని చెప్తాడు. ఈ సత్యవతి తన తల్లికిచ్చిన ఆ తల్లికి ఆ హవ్యాన్ని ఇవ్వటంలో పొరపాటు జరుగుతుంది. ఒకరి హవ్యం ఒకరు స్వీకరిస్తారు. ఆ కారణం చేత రుచీకుడు మళ్ళీ ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి జరిగిన పొరపాటంతా దివ్య దృష్టితో తెలుసుకొని నీ తల్లికి బ్రహ్మ తేజం కలిగిన పుత్రుడు, నీకు క్రూరత్వం కలిగినటువంటి ఒక కొడుకు పుడతాడని చెప్తంతో సత్యవతి విపరీతంగా బాధపడిపోతుంది. ఆ క్రూరత్వం తన మనవడికి వచ్చేలా అనుగ్రహిస్తాడు. భార్య దుఃఖాన్ని చూసి సర్లే నీ కొడుక్కి కాదు నీ మనవడికి వస్తుందిలే, నేను బదిలీ చేశానని చెప్పి ఆమెను ఓదారుస్తాడు. అయితే వారికి పుట్టిన కుమారుడు జమదగ్నికి పుట్టిన కుమారుడు పరశురాముడు. మరి పరశురాముడి క్రూరత్వం మనందరికీ తెలుసు కదా. అతనికి క్షత్రియుడి మీద కోపం వచ్చినందుకు మొత్తం క్షత్రియులందరినీ కూడా సర్వనాశనం చేసేసి తన పరశు అంటే గొడ్డలి, తన గొడ్డలితో మొత్తం క్షత్రియ సంహారం అంతా చేస్తాడు. సత్యవతికి మరి జమదగ్నికి పరశురాముడు పుడతాడు. ఈ పరశురాముడు ఈ కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. జమదగ్ని భార్య రేణుక. ఈ పూర్వగాథలు మనకి ఎందుకంటే కథలో ఒక సందర్భంలో ఎందుకు జరిగిందో మనకి కారణం చెప్తాయి కాబట్టి నేను వివరిస్తున్నాను. ఇక్కడ రేణుక ఒకసారి నదీ జలాలకి కుండతో నీళ్లు తీసుకురావటానికి వెళుతూ అక్కడ ఒక దివ్యమైన విమానంలో ఉన్నటువంటి ఆ పురుషుల సౌందర్యాన్ని చూస్తుంది. అది గమనించిన జమదగ్ని వెంటనే కుమారుల్ని పిలిచి మీ తల్లి మెడ నరికేయమంటాడు. పెద్ద పిల్లలు ఒప్పుకోరు. కానీ పరశురాముడు ఏమాత్రం ఆలోచించకుండా గొడ్డలితో తల్లిని అన్నల్ని నరికి పారేస్తాడు. నరికేయంగానే తండ్రి చాలా సంతోషించి నా మాట విన్నావని సంతోషించి నీకేం కావాలో కోరుకోమంటే నాకు అమ్మ అన్నయ్యలు కావాలంటాడు. అప్పుడు వాళ్ళని పునర్జీవితుల్ని
చేస్తాడు జమదగ్ని. ఈ జమదగ్ని ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి మరి ఒక 1000 చేతులు కలిగినటువంటి 1000 చేతులు కలిగిన వాడు అనేటటువంటి ఒక దత్తాత్రేయ భక్తుడు అనమాట. ఆయన కార్తవీర్యార్జునుడు. ఆయన 1000 చేతులు ఆయన బలం. ఆయన వచ్చి ఒక రోజున అక్కడ ఉన్నటువంటి కామధేనువును తనకిమ్మని కోరతాడు. అందుకు అంగీకరించకపోవటం చేత అతను మరి ఈ అపరాధం చేస్తాడు. వశిష్ఠుని యొక్క తపోవన వశిష్ఠుడు ఒక రోజున ఒక అగ్నిదేవుడు వచ్చి నాకు చాలా ఆకలేస్తోంది, ఈ అరణ్యాన్ని నేను తినేస్తాను ఒప్పుకోమంటే, సరే నేను కాపలా ఉంటాలే, నువ్వు తినేసే తగలబెట్టే అంటాడు. కానీ ఆ అరణ్య ప్రాంతంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంటుంది. వశిష్ఠుడికి విషయం తెలిసి నీ 1000 చేతులదే కదా నీ పొగరంతా, నీ 1000 చేతుల్ని పరశురాముడు నరికి వేస్తాడు సుమా అని శపిస్తాడు. పరశురాముడు వెళ్ళి ఆ అపరాధానికి కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమంలో కామధేనువుని అడిగి ఇవ్వనంటే బలవంతంగా తీసుకెళ్ళటం వల్ల అతని మీద దండెత్తి ఆ 1000 చేతులు నరికేశాడు. తలను కూడా నరికేశాడు, అంటే చంపేశాడు. కార్తవీర్యార్జునుని సంహరించినటువంటి పరశురాముడు అదే క్రోధంతో దుష్ట క్షత్రియులందరినీ కూడా నరికేసి, మరి శివుడు ఎవరో అబ్బాయి వచ్చి శివధనుస్సుని విరిచాడట అనే మాట వినపడంగానే అతను అక్కడికి మహాక్రోధంతో వస్తాడు. అప్పుడు రాముడు చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా అతను అల్పుడు అనుకుంటాడు. రాముని యొక్క శక్తిని తన చేతిలో ఉన్న వైష్ణవ ధనస్సుని ఆ రాముడికి ఇచ్చినప్పుడు రాముడు అవలీలగా దాన్ని పట్టుకోగానే అప్పుడు విష్ణువు గురించి రాముడి గురించిన మహత్తుని తెలిసినటువంటి పరశురాముడు మరి నువ్వు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ వదలమంటావు అంటే తను ఇన్నాళ్ళు సంపాదించినటువంటి ఆ తపోలోకాలన్నీ కూడా వాటి మీద వేయమని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఇలా కనిపించే ఈ విశ్వామిత్ర పరశురామ పాత్రల యొక్క పూర్వగాథలన్నీ కూడా రామాయణంలో మనకి చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. వీటిని తెలుసుకోవటం వల్ల, ఈ గాథల్ని తెలుసుకోవటం వల్ల క్రోధం మంచిది కాదని, అహంకారం మంచిది కాదని, ఇవన్నీ కూడా ఒక చిన్న పొరపాటు చేయటం వల్ల ఎటువంటి ప్రమాదం జరిగిందో ఇటువంటి మంచి మహత్తరమైన విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మనం రామాయణంలో మిగిలిన విషయాల్ని మళ్ళీ ఇంకో తరగతిలో తెలుసుకుందాం. శుభాకాంక్షలు.